అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన 'వల్లభుడు వనదేవత' అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1989 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఊళ్ళో వల్లభుడనే కట్టెలు కొట్టి జీవించేవాడుండేవాడు. ఒక రోజున వాడు చీకటితోనే గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరుతుండగా వాడి భార్య, రేపు మన అమ్మాయి పుట్టినరోజు, రోజూ కన్నా కొంచెం ఎక్కువగా కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బు తీసుకురా అని చెప్పింది. వల్లభుడు సరేనని తల ఊపి అడవిలోకి వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం వరకు తిరిగినా వాడికి రోజు దొరికే అన్ని ఎండుకట్టెలు కూడా దొరకలేదు. సాయంకాలం కావస్తుండటంతో వాడు విసిగిపోయి దాపులన ఉన్న ఒక పచ్చని చెట్టును నరకబోయాడు. ఆ మరుక్షణం వాడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ వనదేవత ప్రత్యక్షమై, ఒరే బాబు, కొంచెం ఆగు. నువ్వు ఈ అడవి ప్రాంతాన గల ఒకే ఒక గంధపు చెట్టును నరకబోతున్నావు. ఎక్కడా నీకు ఎండిన చెట్టు కనపడలేదా అని అడిగింది. వల్లభుడు తడబడుతూ, ఇప్పటి పరిస్థితిలో నాకు ఏ చెట్టైనా ఒకటే. రేపు మా అమ్మాయి పుట్టినరోజు. బహుమతిగా దానికి చిలక బొమ్మ కావాలిట. కట్టెలు కొట్టడం నా వృత్తి. నేనేం చేసేది అన్నాడు. మీ అమ్మాయికి బొమ్మ చిలుకకు బదులు మాట్లాడే చిలుకనిస్తాను. నువ్వు మాత్రం గంధపు చెట్టును నరకొద్దు అని వనదేవత చప్పట్లు చరచగానే ఎక్కడి నుంచో ఒక పంచరంగుల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది. వనదేవత దానిని ముద్దు పెట్టుకుని వల్లభుడికిచ్చింది. వల్లభుడు చిలుక కేసి చూస్తూ, ఇది మాట్లాడగలదా అని అడిగాడు. వనదేవత చెప్పాక అనుమానపడితే నీ కళ్ళు పేలిపోగలవు అన్నది చిలుక. దాని మాటలు వింటూ వల్లభుడు సంతోషంగా ఇల్లు చేరాడు. ఆ సరికి వాడి కూతురు చిలుక బొమ్మ కావాలంటూ తల్లి దగ్గర మారాన్ చేస్తున్నది. మంచి పిల్లలు అల్లరి చెయ్యరు. నేను వచ్చా గదా, ఇక ఇద్దరం ఒక జట్టుగా ఉందాం, సరే అన్నది వల్లభుడి చేతిలో చిలుక. అలా మాట్లాడిన చిలుకను చూసి వల్లభుడి భార్య, కూతురు ఆశ్చర్యపోయారు. క్షణంలో చిలుక, వల్లభుడి కూతురు నేస్తాలైపోయారు. చిలుక ఆ పిల్లకు ఎన్నో కథలు చెప్పింది. రాత్రి నిద్రపోయే సమయంలో వల్లభుడి కూతురు చిలుకను తన పక్కలోనే పడుకోబెట్టుకున్నది. జరిగినదంతా తెలుసుకున్న వల్లభుడి భార్య భర్తతో, వనదేవత పుణ్యమా అని ఇక నీకు కట్టెలు కొట్టే శ్రమ తప్పిపోయింది. ఈ చిలుకను 4 వీధులు కలిసే చోటకు తీసుకుపో. అక్కడ దానితో మాట్లాడదలిచిన వాళ్ళ దగ్గర నుంచి ఒక వరహా వసూలు చెయ్యి. కనక వర్షం కురిసినట్టవుతుంది అన్నది. వనదేవత అంతా ఆవిడ బహూకరించిన చిలుక ద్వారా డబ్బు సంపాదించటం ఇష్టం లేకపోయినా భార్య నోటికి జడిచి వల్లభుడు సరేనన్నాడు. మర్నాడు కూతురు ఏడుస్తున్నా వినక ఆ పిల్లను ఒక గదిలో పెట్టి తలుపు బిగించి చిలుకను వల్లభుడికిచ్చింది వాడి భార్య. క్షణాల్లో మాట్లాడే చిలుక సంగతి ఊరంతా తెలిసిపోయింది. జనం వల్లభుడి చుట్టూ గుంపుగా చేరిపోయారు. అదే సమయంలో వేట నుంచి రాజధానికి తిరిగిపోతున్న తిక్కరాజు అటుగా వచ్చాడు. ఆయన జనం కేసి ఒకసారి చూసి పక్కనున్న భటులతో సంగతేమిటో కనుక్కురమ్మన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి మాట్లాడే చిలుక సంగతి రాజుకు చెప్పారు. అది విన్న తిక్కరాజు ఉగ్రుడైపోయి, ఆ దౌర్భాగ్యుడు అటువంటి అపురూపమైన చిలుకను నాకు బహూకరించక తన వద్ద ఉంచుకుంటాడా? ఏమా ధైర్యం? వాణ్ణి 6 కొరడా దెబ్బలు కొట్టి మాట్లాడే చిలుకను నా దగ్గరకు తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు వల్లభుణ్ణి 6 కొరడా దెబ్బలు కొట్టి చిలుకను తీసుకుపోయారు. వల్లభుడు పడుతూ లేస్తూ ఇల్లు చేరాడు. వాడు మామూలు మనిషి కావడానికి 1,000 రోజులు పట్టింది. భార్య వాడి చేతికి గొడ్డలి ఇచ్చి, భయం లేదు, ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకున్నది. అడవికి పోయి గంధపు చెట్టును నరకబోతున్నట్టు నటించు. వనదేవత కనబడగానే ఈ రోజు నా భార్య పుట్టినరోజు, 7 పీటల చంద్రహారం కావాలని చెప్పు అన్నది. వల్లభుడికి భార్య అంటే భయం. వాడు ఆమెకు ఎదురు చెప్పలేక అయిష్టంగా అడవికి పోయి గంధపు చెట్టును నరకబోయాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. వాడామెకు భార్య చెప్పమన్నట్టే చెప్పాడు. వనదేవత గాలిలో చెయ్యి తిప్పి తళతళలాడే 7 పీటల చంద్రహారం తెప్పించి వల్లభుడికిచ్చింది. వాడు దాన్ని తీసుకుపోయి భార్యకిచ్చాడు. ఆమె పరమానందపడిపోయి దాన్ని మెడలో వేసుకుని పట్టరాని ఉత్సాహంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒకసారి చూపించి వచ్చింది. ఇది తెలిసిన దొంగ ఒకడు ఆ రాత్రి వల్లభుడి ఇంట ప్రవేశించి వాడి భార్య మెడలోని హారాన్ని తెంచుకొని పారిపోయాడు. మెడకు గాయమవడంతో ఆమె తెల్లవార్లు శోకాలు పెడుతూనే ఉన్నది. బాగా తెల్లవారాక వల్లభుడి భార్య భర్తతో, ఈ మాట్లాడే చిలుకలు, చంద్రహారాలు మనకి అచ్చిరావు. మనం క్షణాల మీద గొప్ప ధనవంతులం అయిపోవాలంటే అందుకు ఒకే మార్గం ఉన్నది. వనదేవతకు ఈ రోజు నీ పుట్టినరోజుని చెప్పు. ఈ రోజు నుంచి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఉన్నదని, అందుకు గాను 1 బస్తాడు బంగారు నాణాలు కావాలని అడుగు. ఆ డబ్బుతో పట్నం పోయి అందమైన మేడ ఒకటి కట్టుకుని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు.
ఈ ఊరి గుడిసెలో ఇక నేను ఒక్క క్షణమైనా ఉండలేను అన్నది. వల్లభుడు అడవికి పోయి ఈసారి కూడా ఆమెకు భార్య చెప్పమన్నట్టే చెప్పాడు. వనదేవత చెట్టుకేసి చేయి ఊపగానే దాని కొమ్మలు కదిలి బంగారు నాణేల బస్తా ఒకటి కింద పడింది. వల్లభుడు ఆ బస్తాను మోయలేక మోస్తూ ఇంటిదారి పట్టాడు. దారిలో వాడికి రాజభటులిద్దరూ ఎదురుపడ్డారు. వల్లభుడు వాళ్ళను చూసి కాస్త కంగారు పడ్డాడు. అది గమనించిన రాజభటులు వల్లభుడు కేసి అనుమానంగా చూస్తూ, ఒరేయ్, ఆ బస్తాలో ఉన్నదేమిటి అని అడిగారు. వల్లభుడు వణికిపోతూ, కుంకుడుకాయలు, కుంకుడుకాయలు అన్నాడు. రాజభటులు బస్తా మూతి విప్పి చూశారు. లోపల మెరుస్తున్న బంగారు కాసులు వాళ్ళ కంటపడ్డాయి. వల్లభుడు పెద్ద గజదొంగ అనుకుని వాళ్ళు వాడిని తిక్కరాజు దగ్గరకు లాక్కుపోయారు. తిక్కరాజు వల్లభుడు చెప్పేదేమీ వినకుండా, గజదొంగ చెప్పే మాటలు నమ్మేంత తిక్కవాణ్ణి కాదు నేను. ఒకేసారి బస్తాడు కాసులు దోసుకోగలిగావంటే నువ్వు బహు నేర్పరివై ఉండాలి. ఏమైనా నీ వల్ల మా కోశాగారానికి మేలు జరిగింది. అందువల్ల నీకు కొద్దిపాటి శిక్ష మాత్రమే విధిస్తున్నాను అని భటుల చేత 10 కొరడా దెబ్బలు కొట్టించి 2 నెలల కారాగార శిక్ష వేశాడు. శిక్షాకాలం ముగిశాక వల్లభుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వాడి భార్య తుప్పు పట్టిన గొడ్డలి వాడి చేతికిచ్చి, ఇదిగో చెప్పేది బాగా విను. తెల్లవారితే అమ్మాయి పుట్టినరోజు. వనదేవతనడిగి మంచి విలువైన బహుమానం పట్టుకురా అని చెప్పింది. వల్లభుడు అడవిలో ఉన్న గంధం చెట్టు ప్రాంతానికి వెళ్ళలేదు. వాడు మరొక ప్రాంతాన మామూలు కన్నా చాలా ఎక్కువ ఎండుకట్టెలు కొట్టి వాటిని అమ్మిన డబ్బుతో ఇంటికి అవసరమైన వెచ్చాలు, కూతురుకు చిలక బొమ్మ కొని తెచ్చాడు. వల్లభుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వాడి భార్య, బొమ్మ చిలుకను తెచ్చావేం? వనదేవత ఏమన్నది అని అడిగింది కోపంగా. అందుకు వల్లభుడు ఎంతో శాంతంగా, ఆ మధ్య కొట్టిన గాలివాన దెబ్బకు గంధపు చెట్టు కూకటి వేళ్లతో పాటు కూలిపోయింది. వనదేవత ఎక్కడా కనిపించలేదు. పోనీలే, మనం సుఖంగా బతకడానికి ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా ఉన్నది అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.